హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మన ఛానల్‌లో ఎక్కువ మసాలా లేకుండా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. ఎండాకాలం కాబట్టి ఎగ్స్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్స్ వాటర్‌లో పూర్తిగా మునిగితే గనక అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోట్ అయితే వాటిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఎగ్స్ ఉడకడానికి కనీసం 15 నిమిషాలు టైం పడుతుంది కదా! ఆలోపు మనం మసాలా ప్రిపేర్ అయితే చేసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కట్ చేసిన ఆనియన్స్, నేను ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజ్‌వి. ఆనియన్స్‌ని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఒక 4, 5 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటాలను, ఉల్లిపాయలను నెమ్మదిగా మగ్గించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 7, 8 జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకొని దాంట్లోకి సరిపడా కారము, జీరా పౌడర్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీకి అయితే మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో పచ్చి అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలా, ఒక 2, 3 లవంగాలు, ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, సాజీరా. ఇక నేను ఇంతవరకే మసాలా యూజ్ చేస్తున్నాను, మళ్ళీ యూజ్ చేయను. ఇదంతా కూడా మెత్తని పేస్ట్‌లా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్‌ని వేయించుకోవడానికి ప్యాన్‌లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి కొంచెం కారం, ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఎగ్ పైన నైఫ్‌తో ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను పెట్టుకోలేదు. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపు కూడా వేసి దాంతోపాటు మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్న పెరుగు మిక్స్చర్ అయితే వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. లేదంటే పెరుగంతా కూడా విరిగిపోయినట్టు అవుతుంది. కొంచెం నూనె పైకి తేలాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, టమాటో పేస్ట్ని కూడా వేసి లో ఫ్లేమ్లో అడుగు మాడకుండా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. గ్రేవీని కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారము, ఇప్పుడు బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా ఒక్కొక్కటిగా గ్రేవీలో వేసుకొని ఇప్పుడు మసాలా అంతా ఎగ్స్‌కి పట్టేలాగా ఫైనల్‌గా కొత్తిమీర అయితే చల్లుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా తక్కువ మసాలాతో ఎక్కువ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.